రైట్గా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో వచ్చిన ప్రధానమైన వార్తలు. విజయోత్సవం పేరు జనమే లేరు అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ మక్తల్ సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయనే అంశం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. వచ్చిన కొద్దిమంది మధ్యలోనే ఇంటిదారి పట్టినరు. ప్రజలు రాకపోవడంపై మంత్రి వాకాటి తీవ్ర నిరాశ. సీఎంకు స్వాగతం ఇలాగేనా అంటూ ఆవేదన. ప్రజల తీరు మనసును గాయపరిచిందని విలవిల అంటూ నిన్న ముఖ్యమంత్రి సభకు సంబంధించిన వార్త ఇది. ప్రజాపాలన విజయోత్సవాల పేరిట నారాయణపేట జిల్లా మక్తల్లో నిన్న నిర్వహించిన బహిరంగ సభకు జనం కరువయ్యారు. ఉన్న కొద్దిమంది కూడా ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగానే ఇంటి దారి పట్టారు. ప్రజలు రాకపోవడంతో వేదిక మీదనే మంత్రి ఆవేదన వ్యక్తం చేశారనే అంశం ఈరోజు ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక 2 ఏళ్లలో కొడంగల్ లిఫ్ట్ పూర్తి చేయాలి, లేదంటే వీపులు పగులగొట్టండి అంటూ ముఖ్యమంత్రి చేసిన హెచ్చరికకు సంబంధించిన వార్త కూడా ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక సీఎం రేవంత్ కోడ్ ఉల్లంఘన అంటూ మరో వార్త. అమల్లో పంచాయతీ ఎన్నికల నియమావళి. నారాయణపేట వనపర్తిలో శంకుస్థాపనలు. రాజకీయ ప్రచార సభల ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ. కాంగ్రెస్కు ఓటు వేయాలని పరోక్ష విజ్ఞప్తులు. ఎన్నికల సభ తరహాలో ప్రజలకు హామీలు చేసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు తాత మధు డిమాండ్ చేసిన అంశం ప్రధానంగా మనం ఇక్కడ చూడొచ్చు. కోడ్ ఉల్లంఘన జరుగుతున్నా ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందనే అంశం ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక మరో కీలకమైన వార్తను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏపీకి పరిశ్రమల తరలింపు కోసమే హిల్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఏదైతే తీసుకొచ్చారో అది కేవలం ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్లో ఉన్న పరిశ్రమలను తరలించే కుట్రలో భాగంగానే తీసుకొచ్చారనే ప్రధానమైన కథనం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. 5,000 పరిశ్రమలు అవుట్. పాలసీ వెనుక కొందరు కీలక నేతల కుతంత్రం అంటూ ఈ కథనం కనిపిస్తుంది. దీనికి తోడుగా 50,000 మంది కార్మికులు, సిబ్బంది, ఉద్యోగుల ఉపాధిపై ఇది దెబ్బ పడబోతోంది. ఇంత భారీ స్థాయిలో తెలంగాణ నుంచి పరిశ్రమలన్నీ కూడా ఏపీకి తరలించేందుకు తెర వెనుక పన్నాగాలు సాగుతున్నాయనే అంశానికి సంబంధించిన వార్త ఇది. పరిశ్రమలో 60% పైగా ఏపీ వాసుల చేతుల్లోనే ఉన్నాయి. మూతబడిన కంపెనీ భూముల్లో రియాలిటీకి హిల్ట్తో గ్రీన్ సిగ్నల్. కొత్త ఇండస్ట్రీల ఏర్పాటును గాలి కొదిలేసిన కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ వార్త. అంటే ఓవైపు పూర్తిగా ఈ పారిశ్రామిక భూములకు సంబంధించిన దాంట్లో పరిశ్రమలు మూతపడిన తర్వాత రియాలిటీ సెక్టర్కి పూర్తిగా వీటిని కట్టబెట్టేసి కొత్త ఇండస్ట్రీల ఏర్పాటుకు మాత్రం ప్రభుత్వం ఎక్కడ ప్రయత్నం చేయట్లేదు. దీనివల్ల అక్కడ ఇప్పటి వరకు ఇంతకాలం పాటు పనిచేసిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారంతా కూడా రోడ్డున పడే పరిస్థితి ఉంది. ఇక నూతన పరిశ్రమలకు చౌకగా భూములను కేటాయిస్తున్న ఏపీ అంటూ మరో అంశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ భూములమ్మి ఏపీలో ఫ్యాక్టరీల ఏర్పాటుకు కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 1,000 కోట్ల రూపాయల విలువైన భూములు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా ప్రైవేట్కు కట్టబెడితే వారంతా వాటిని తెగనమ్ముకున్న తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన ఈ పాలసీ నేపథ్యంలోనే మొత్తం వాటన్నిటినీ కూడా ప్రభుత్వం అలాగే మధ్యవర్తులు వీరంతా కూడా తెగనమ్ముకున్న తర్వాత ఫ్యాక్టరీలన్నీ కూడా పక్క రాష్ట్రానికి తరలించేందుకు అంత కసరత్తు జరుగుతుందనే అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తోంది. పాలసీతో అతలాకుతలం కానున్న తెలంగాణ పారిశ్రామికం అంటూ ఈ వార్త. దాదాపు 10 ఏళ్ల పాటు కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కి ఒక్కో ఇటుక పేర్చి తెలంగాణ పారిశ్రామిక రంగంలో ఒక సరికొత్త విప్లవానికి నాంది పలికితే ఇప్పుడు ఆ పరిశ్రమల రంగం అంతా కూడా కుదేలు చేసే పన్నాగాలు సాగుతున్నాయి, కుతంత్రాలు సాగుతున్నాయనే కథనం మనకి ఇక్కడ ఉంది. ఉన్న పరిశ్రమలు పూర్తిగా కుదేలవుతూ ఉంటే వాటన్నిటినీ కూడా మూత వేసి కొత్త పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులు ఆకర్షించడంలో కూడా పూర్తిగా విఫలం కావడంతో ఇక భారీ స్థాయిలో ప్రతి ఏడాది కూడా చదువుకొని బయటికి వచ్చే విద్యార్థులు కావచ్చు, పరిశ్రమలపై ఆధారపడి ఇప్పటివరకు కుటుంబాలను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్న కార్మికులు కావచ్చు, వారందరి భవితవ్యం అంతా కూడా అంధకారంలోకి నెట్టివేయబడుతుంది. రానున్న రోజుల్లో దాదాపు 50,000 మందికి సంబంధించిన ఉపాధి అంశం ఇది. 5,000 పరిశ్రమలు అవుట్ అవుతున్నాయంటే ఏ స్థాయిలో ఈ మొత్తం ఇంపాక్ట్ ఎట్లా ఉండబోతుందనే అంశానికి సంబంధించిన కథనం. వరుస కథనాలు మనం చూస్తూ ఉన్నాం ప్రతినిత్యం కూడా. నమస్తే తెలంగాణలో ఈ అంశానికి సంబంధించి హైదరాబాద్లోని విలువైన పారిశ్రామిక భూములను ఏ రకంగా తెగనమ్మడం ద్వారా భారీ స్థాయిలో కుంభకోణానికి రాష్ట్ర ప్రభుత్వం తెరదీసిందనే అంశాన్ని ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు
ఈ మొత్తం వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు ఆధారాలతో సహా. ఎక్కడెక్కడ ఎన్ని పరిశ్రమల భూములు ఉన్నాయి, 21 పారిశ్రామిక కారిడార్లలో, పారిశ్రామిక వాడల్లో భూములతో పాటుగా పెద్ద ఎత్తున పరిశ్రమలు కొనసాగిన సందర్భం, వాటన్నిటిని కూడా మూత వేసి ఇప్పుడు ఆ విలువైన భూములను హైదరాబాద్ ప్రజల అవసరాలకు కాకుండా కేవలం రియాలిటీ అవసరాల కోసం తెగనమ్మడం అనేది హైదరాబాద్ ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడం. కాంక్రీట్ జంగల్గా మారిన హైదరాబాద్లో పార్కుల నిర్మాణం కావచ్చు, గ్రీన్ కవర్ లంగ్ స్పేస్ల ఏర్పాటు కావచ్చు, చివరికి పిల్లల ఆట స్థలాలు కావచ్చు, లేక విద్యకు సంబంధించి పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, డిగ్రీ కళాశాలలు, దీనికి తోడుగా ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణానికి ఇలాంటి విలువైన భూమిని హైదరాబాద్ నడుమొడ్డున యూజ్ చేయాలి తప్ప ఇలా తెగ నమ్మితే భవిష్యత్ అవసరాలు ఎలా తీరుతాయి? భూమిని పుట్టించలేం. ఇప్పుడు తెగ నమ్ముకున్న తర్వాత ఆ స్థాయిలో ఆ రేటుకి భూమిని కొనే పరిస్థితి ఉందా అని చెప్పేసి బీఆర్ఎస్ ఇప్పటికే సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. కేటీఆర్ గారు కూడా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉంది. దీన్ని మొత్తం హిల్ట్ ఆయన అనేక సందర్భాల్లో డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి ఈ పోరాటాన్ని, ఉద్యమాన్ని రానున్న రోజుల్లో మరింత ఉధృతం చేసే కార్యాచరణ కూడా పార్టీ సిద్ధమవుతున్న సందర్భం మనకు క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉంది. 30% కమిషన్ల కోసమే థర్మల్ ప్లాంట్లు నిర్మిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కార్ అంటూ నిన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు గారు. ఆ అంశానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా మనకి ఈరోజు కనిపిస్తోంది. 50,000 కోట్ల కుంభకోణం, రాష్ట్ర ప్రజలపై ఏకంగా 82,000 కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మోపుతోంది, కాంగ్రెస్ సర్కారు మోపుతోందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పక్కా ఆధారాలతోనే ఆరోపణలు చేస్తున్నామని చెప్పేసి కూడా స్పష్టం చేసిన సందర్భం. ఆషామాషిగా కేవలం ఇవి రాజకీయ విమర్శలు మాత్రం కాదు, పూర్తిగా పక్కా ఆధారాలతో ఈ వివరాలన్నీ కూడా వెల్లడిస్తున్నామని చెప్పేసి ఆయన ఇటీవల వరుసగా ఈ మొత్తం అంశానికి సంబంధించిన ప్రభుత్వం చేస్తున్న వ్యవహారానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా బయటపెడుతున్న సందర్భాన్ని మనం వరుసగా చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం లాగా కమిషన్లు దండుకోవడంలో మేము అన్ఫిట్ అని కూడా ఆయన స్పష్టం చేశారు. ఎన్టీపీసీని వద్దనడంలో ఆంతర్యం ఏంటి అని కూడా సూటిగా ప్రశ్నించిన సందర్భం కనిపిస్తూ ఉంది. విద్యుత్తులో ఆంధ్ర అధికారులదే రాజ్యం అంటూ కూడా విరుచుకుపడ్డారు. తెలంగాణలో సమర్థులైన అధికారులు లేరా? ప్రతి సందర్భంలో కూడా అనేక పోస్టుల్లో ఇటీవలి కాలంలో పక్క రాష్ట్రానికి సంబంధించిన వారిని నియమించడం అత్యంత దారుణం. ఇక కొట్లాడి తెలంగాణ సాధించుకుని ఏం ప్రయోజనం అని కూడా సూటిగా నిలదీసిన అంశం కూడా కనిపిస్తోంది. తెలంగాణ అధికారులకు నిత్యం అవమానాలు జరుగుతూ ఉన్నాయి. విద్యుత్ శాఖలో పరాభవం ప్రతి చోట కూడా ఏర్పడుతోంది, ఎదురవుతోంది. ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంది. స్వపరిపాలన కోసం తెచ్చుకున్న తెలంగాణలో పూర్తిగా అధికారుల నియామకం అనేది పక్క రాష్ట్రానికి సంబంధించిన వారిని చేయడం అంటే తెచ్చుకున్న తెలంగాణకు పూర్తిగా గండి కొడుతూ ఉన్నారు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని కూడా నిలదీసిన అంశం మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పాలనలో విద్యుత్తు పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. కేసీఆర్ గారు దాదాపు 6 నెలల పాటు కష్టపడి కేవలం 6 నెలల్లోనే తెలంగాణలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి పటిష్టంగా మార్చి ఏకంగా 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు రైతులకు అందించడంతో పాటు ప్రజావసరాలకు, పారిశ్రామిక అవసరాలకు నిరాఘాతంగా ఎక్కడా కూడా ఎలాంటి ఆటంకం లేకుండా నాణ్యమైన 24 గంటల విద్యుత్తును అందించి తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు వెలుగుల ప్రస్థానాన్ని కొనసాగించడంతో పాటు భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా హైదరాబాద్ వంటి మహానగరానికి కూడా పూర్తి స్థాయిలో ఎప్పుడూ ఎలాంటి ఆటంకాలు లేకుండా హైదరాబాద్ నెవర్ స్లీప్స్ అనే ఒక స్లోగన్తో మొత్తం వ్యవస్థనంతా కూడా ఏర్పాటు చేస్తే ఆ వ్యవస్థనంతా కూడా కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు చిన్నాభిన్నం చేస్తోంది. విద్యుత్ రంగం అంతా కూడా కుదేలవుతోంది. ఇది అత్యంత ప్రమాదకరం. విద్యుత్ వ్యవస్థను చిన్నాభిన్నం చేసి మరోసారి సమైక్య రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కష్టాలు, కరెంటు కోతలకు గురయ్యేలాగా పరిస్థితిని దిగజార్చుతూ ఉన్నారు. 10 ఏళ్ల పాటు వ్యవస్థ చేయడం అనేది పూర్తిగా అలవాటుగా మారిపోయింది ఈ సర్కారులో అని చెప్పేసి మండిపడిన సందర్భం కూడా కనిపించింది. ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు ఇవి. కాంగ్రెస్ సర్కారు చేస్తున్న తప్పులు, అప్పులతో ఏకంగా 25 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రజలు ఈ భారం మోయాల్సి వస్తుంది. ఇంత పెద్ద భారాన్ని అనవసరంగా మోపుతా ఉన్నారు. గతంలో అనేక కీలకమైన ప్రాజెక్టులు చేపట్టిన సందర్భంలో అభ్యంతరాలు వ్యక్తం చేసిన కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవహరిస్తున్న తీరును తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం గమనిస్తుందని కూడా స్పష్టం చేసిన సందర్భం మనకు కనిపించింది. ఇక జాతీయ అంశానికి సంబంధించిన ఒక వార్త మనం ఇక్కడ చూస్తున్నాం. మోదీ సర్కారు మరో ఘనత, 5 ఏళ్లలో 2 లక్షల పరిశ్రమల మూత అంటూ ఈ వార్త మనకు కనిపిస్తుంది. ఓవైపు తెలంగాణలో పరిశ్రమలు దాదాపు 5,000కు పైగా పరిశ్రమలను మూత వేసి ఆ భూములను తెగరమ్మేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంటే, మరోవైపు కేంద్ర సర్కారు
వైఫల్యం వల్ల గత 5 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా ఎంఎస్ఎంఈ సెక్టర్ స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో దాదాపు 2 లక్షల పరిశ్రమలు మూతపడ్డాయనే కీలకమైన అంశం. దీనివల్ల ఎంత భారీ స్థాయిలో ఎన్ని లక్షల మంది ఉపాధి కోల్పోయారో మనం అర్థం చేసుకోవచ్చు, అంచనా వేయచ్చు. 5 ఏళ్లలో 2,04,268 ప్రైవేట్ కంపెనీలకు తాళం. పార్లమెంట్కు వెల్లడించిన మోదీ ప్రభుత్వం ఆ ఉద్యోగులను ఆదుకునే ప్రతిపాదనకు జవాబు మాత్రం ఇవ్వలేదు. షెల్ కంపెనీల ప్రస్తావనపై మాత్రం కేంద్రం సమాధానం చెప్పకుండా దాటవేసింది. ఫిర్యాదు చేస్తేనే ఏజెన్సీలను అలర్ట్ చేస్తామని వెల్లడించిందనే అంశం మనకు కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే పతనం దిశగా పారిశ్రామిక వృద్ధి ఏడాది కనిష్టానికి ఐఐపి సూచి అంటూ ఈ వార్త కూడా మనం చూడొచ్చు. కీలక రంగాల్లో ఉత్పాదకత నీరసించడంతో పూర్తిగా ఉపాధి రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కుదేలవుతున్న పరిస్థితి. ఇందులో పవర్, అలాగే మైనింగ్, అలాగే తయారీ రంగం ఇవన్నీ కూడా పూర్తిగా ఆ పరిశ్రమల పనితీరు పేలవంగా ఉండడం, ఆ పరిశ్రమల్లో పూర్తిగా వ్యవస్థ నడవకపోవడంతో అవన్నీ కూడా కుదేలవుతున్నాయనే అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు కేంద్ర ప్రభుత్వాల నిర్వాహకం వల్ల ఉపాధి అవకాశాలు కోల్పోయి ప్రజలు, కార్మికులు రోడ్డున పడతా ఉంటే పరిశ్రమలకు సంబంధించిన యజమానులు అవస్థలు పడతా ఉన్నారు. కొంతమంది భూములను తెగనమ్ముకునే పరిస్థితిలో కూడా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక మిథ్యా సంక్షేమం, మద్యమే ఆదాయం అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. లిక్కర్ రాబడిలో ఏకంగా సగమైన సంక్షేమానికి ఖర్చు పెట్టారా ప్రభుత్వం, ఆ విధిల్చిందా సొమ్ము అని చెప్పేసి మరో వార్త కూడా మనం చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో 2 ఏళ్ల రిక్తహస్తం శీర్షికన వరుస కథనాలు ఇటీవల మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం 2 ఏళ్ల విజయోత్సవాలు జరుపుకుంటూ ఉంటే నిజంగానే ఆ పరిస్థితి క్షేత్రస్థాయిలో ఉందా, ప్రజల్లో ఎంత ఆగ్రహం ఉంది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, 2 ఏళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇదంతా చేస్తూ ఉన్నారనే అంశం మనం చూస్తూ ఉన్నాం. వైఫల్యం పూర్తిగా వైపు సంక్షేమ పథకాల అమల్లో వైఫల్యంతో పాటుగా ఇప్పుడు వస్తున్న ఆదాయాన్ని, మద్యాన్ని పెద్దగా ఏరులై పారిస్తూ దానిపై వస్తున్న ఆదాయంలో కనీసం కొంతైనా సంక్షేమానికి ఖర్చు పెట్టారా అంటూ సూటిగా ప్రశ్నిస్తూ ఈ కథనం. 2 ఏళ్లలో 1.3 లక్షల కోట్ల మద్యం దందా చేసిన సర్కార్ అంటూ ఈ వార్త. గతంలో బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన కాంగ్రెస్ ఏకంగా 1 మద్యం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకొని అందులో కనీసం కొంత కూడా సంక్షేమానికి ఖర్చు చేయని అంశం ఇప్పుడు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. సంక్షేమానికి పెట్టిన ఖర్చులు 49,000 కోట్లు మాత్రమే. కొత్తగా 40,000 బెల్ట్ షాపులు, 1.45 లక్షలకు చేరిన మొత్తం సంఖ్య అంటూ ఈ వార్త. మద్యం దుకాణాలు ఇలాగే తెలంగాణలో పేరుకుపోతే రాష్ట్రానికి కొత్త పేరు పెట్టుకోక తప్పదేమో అని చెప్పేసి ఇటీవల హైకోర్టు చేసిన వ్యాఖ్య కూడా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే జనావాసాల మధ్య మద్యం దుకాణాల ఏర్పాటును నిరసిస్తూ నిన్న ఖమ్మం జిల్లాలో, ఖమ్మం పట్టణంలోని ముస్తఫా నగర్లో అక్కడ మహిళలు అలాగే స్థానికులంతా కూడా తీవ్ర స్థాయిలో ఆందోళనకు దిగారు. ఇండ్ల మధ్యలో మీరు మద్యం దుకాణాలు ఎట్లా అనుమతిస్తారు, అక్కడ నడుచుకుంటూ వెళ్లే వారికి, మహిళలకు, విద్యార్థులకు కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి కాబట్టి వెంటనే దాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేసిన అంశం, నిరసన వ్యక్తం చేసిన అంశం కూడా మనకు ఇక్కడ కనిపిస్తోంది. దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరిన్ని వార్తలు చూద్దాం. రైతులు చనిపోతుంటే విజయోత్సవాలా అంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని నిలదీసిన అంశం ప్రధానంగా మనకి ఇక్కడ కనిపిస్తోంది. వీరన్న మృతికి ముఖ్యమంత్రిదే పూర్తి బాధ్యత అంటూ కూడా ఆయన ధ్వజమెత్తారు. కౌలు రైతుది ఆత్మహత్య కాదు, ఇది కాంగ్రెస్ చేసిన హత్య అని చెప్పేసి తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన అంశం ప్రధానంగా కనిపిస్తోంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని శంకర్గిరి తాండాకు చెందిన కౌలు రైతు వీరన్న ఆత్మహత్యపై ఆయన తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. వీరన్నది ఆత్మహత్య కాదు, ఇది పూర్తిగా కాంగ్రెస్ నిర్వాకం వల్ల జరిగిన హత్య మాత్రమే అని చెప్పేసి ఆయన విమర్శించిన సందర్భం కనిపించింది. వీరన్న మరణానికి ముఖ్యమంత్రి పూర్తిగా బాధ్యత వహించాలి. గతంలో కౌలు రైతులతో పాటుగా భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా 15,000 రైతు భరోసా ఏటా ఇస్తామని చెప్పేసి మాటిచ్చారు. ఆ మాట తప్పడం వల్లే పెట్టుబడి సాయం అందక, దీనికి తోడుగా ఇటీవల కురిసిన వర్షాలు, తుఫాను వల్ల పెద్ద ఎత్తున పంట నష్టపోయిన రైతుకు కనీసం పరిహారం అందించే పరిస్థితి కూడా లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలోనే వీరన్న ఆత్మహత్య చేసుకున్నారు. ఆ కుటుంబం అంతా కూడా రోడ్డున పడడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ సర్కారే అంటూ ఆయన తీవ్ర స్థాయిలో మండిపడిన అంశం మనకు కనిపిస్తోంది. రాష్ట్రంలో దాదాపు 700 మందికి పైగా రైతులు ఇప్పటివరకు ఆత్మహత్య చేసుకుంటే 2 ఏళ్ళు నిండకుండానే ఎలా విజయోత్సవాలు జరుపుకుంటున్నారు, ఏం సాధించారని చెప్పేసి విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. ఓవైపు రైతుల మరణ మృదంగా మోగుతూ ఉంది. పల్లెల్లో అనేక చోట్ల అనేక ఇళ్లలో ఈ రకంగా చావుడప్పు మోగుతూ ఉంటే మీరు ఏ రకంగా ఉత్సవాలు జరుపుతారు, నిజంగానే ఆ పరిస్థితి క్షేత్రస్థాయిలో ఉందా అంటూ
ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని నిలదీసిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఓవైపు రైతాంగం సంక్షోభంలో కూరుకుపోతూ ఉంటే, వ్యవసాయం రోజు రోజుకు కూడా నీరు గారిపోతూ ఉంటే వారిని ఆదుకోవాల్సింది పోయి ఈ రకంగా ఉత్సవాలు జరపడం అత్యంత దారుణం. దీన్ని అన్నదాతలు కూడా గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్కు గుణపాఠం చెప్తారని కూడా హెచ్చరించిన సందర్భం. సెల్ఫీ వీడియో ఏదైతే ఆ రైతు వీరన్న తన ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో ఏదైతుందో అది చూసి ప్రతి ఒక్కరు కూడా చెలించిపోయిన పరిస్థితి. అందరూ కూడా తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం ప్రతి ఒక్కరిలో కూడా విషాదం నింపింది. ఇంత బాధాకరమైన పరిస్థితుల్లో రైతు బతుకుతున్నాడు అని చెప్పేసి వీరన్న తన కష్టమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల కష్టాలు, అన్నిటికంటే ముఖ్యంగా కౌలు రైతుల కష్టాలను కూడా అతను తన వీడియోలో తీవ్ర ఆవేదనతో చెప్పిన సందర్భం కనిపిస్తోంది. ప్రభుత్వాలు ఆదుకోవాలి రైతుల్ని, కౌలు రైతులకు సంబంధించిన కష్టాలను తీర్చేందుకు కూడా పగడ్బందీ ప్రణాళికలు ఉండాలని చెప్పేసి వీరన్న వ్యక్తం చేసిన ఆవేదన అనేది అందరినీ కూడా తీవ్రస్థాయిలో ఆలోచింపజేసిన సందర్భం కూడా కనిపిస్తుంది. ఇప్పటికైనా దేశానికి అన్నం పెట్టే రైతన్న, అందరి కడుపు నింపే రైతన్న ఈ రకంగా బలవన్మరణాలకు పాల్పడే దుస్థితిని తీర్చేందుకు, దుస్థితి రాకుండా చూసేందుకు పగడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. రాష్ట్రంలో అన్నదాతలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. రైతులు అధైర్యంగా ఉండొద్దు, ధైర్యం కోల్పోదు. తప్పకుండా మళ్ళీ రైతును కాపాడుకునే ప్రభుత్వం వస్తుంది కాబట్టి రైతులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని చెప్పేసి కేటీఆర్ గారు పిలుపునిచ్చిన సందర్భం కూడా కనిపించింది. అలాగే ఆ కుటుంబానికి, వీరన్న కుటుంబానికి 25 లక్షల పరిహారం అందించి అప్పుల కుప్పలో, అప్పుల సంక్షోభంలో కూరుకుపోయిన ఆ కుటుంబాన్ని గట్టెక్కించేందుకు ప్రభుత్వం వెంటనే 25 లక్షల పరిహారాన్ని అందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. అలాగే ఆత్మహత్య చేసుకున్న ఇతర రైతుల కుటుంబాలను కూడా ఆదుకోవాలని చెప్పేసి కేటీఆర్ గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సందర్భం. హరీష్ రావు గారు కూడా దీనిపై స్పందించారు. మనం చూస్తూ ఉన్నాం, వీరన్నది ముమ్మాటికి సర్కారు హత్య అని చెప్పేసి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కూడా కనిపిస్తోంది. భరోసా కాదు, బతుకు కూడా భరోసా లేకుండా పోయింది. పెట్టుబడి సాయమే కాదు, కనీసం బతుకు కూడా దుర్భరం అయిపోయింది కాంగ్రెస్ పాలనలో అని మండిపడిన అంశం. కౌలు రైతులు కాంగ్రెస్ పూర్తిగా మోసం చేసింది, దగా చేసింది, నయవంచన గురి చేసింది కాబట్టి ఈ ఆత్మహత్యల పరంపర కొనసాగుతోందని చెప్పి నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా ధ్వజమెత్తిన సందర్భం. కౌలు భారమై, అప్పులతో ఆగమై ఏ రకంగా ఆ కుటుంబం రోడ్డున పడ్డదో మనం చూస్తా ఉన్నాం. 7 ఏళ్ల వయసున్న చంటి పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆ తల్లి పడుతున్న ఆవేదన, కుటుంబం అంతా కూడా తీవ్ర స్థాయిలో సంక్షోభంలో కూరుకుపోయిన దయనీయమైన పరిస్థితి వీరన్న కుటుంబానికి. మనం చూస్తున్నాం, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే డిమాండ్ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్న సందర్భం. ప్రభుత్వం స్పందించాలనే డిమాండ్ కూడా వినిపిస్తూ ఉంది.